హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మా ఇంటి స్పెషల్ గౌషన్ గారెలు. ఈ గౌషన్ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. వీటితో పాటు మా అమ్మమ్మ మా నాన్నమ్మ రెగ్యులర్గా చేసే మినప గారెలు, ఎప్పుడు చేసుకునే మినప వడల కన్నా ఇలా పొట్టు మినపప్పుతో గారెలు చేయండి. ఇవి ఇంకా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా ముందుగా గౌషన్ గారెలను ఎలా చేయాలో చూసేద్దాం. గౌషన్ గారెలు. ఈ గౌషన్ గారెలను కొన్ని ప్రాంతాలలో బేసన్ పూరీలు, స్టఫ్డ్ పూరీలు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. కానీ మా ఇంట్లో అయితే వీటిని నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు గౌషన్ గారెలు అని పిలుస్తారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మైల్డ్ స్పైసీగా ఉండడం వల్ల చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా గౌషన్ గారెలను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. పైన క్రిస్పీగా రావడం కోసం 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపేయండి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా చపాతీ పూరికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసి మూత పెట్టి 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు స్టఫింగ్ కోసం మరొక బౌల్లోకి ఏ కప్పుతోటి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. తర్వాత 2 చెంచాల కారం పొడిని వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అన్నీ పూర్తిగా పిండిలో కలిసేలా కలిపేయండి. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెము, కొద్దిగంత కొత్తిమీర తురుము, ఇంకా ఇష్టం ఉంటే దీంట్లో పుదీనా వేసుకున్నా బాగుంటుందండి. కానీ మా ఇంట్లో మా పాపకి ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి పుదీనాను స్కిప్ చేశాను. వీటన్నిటిని పిండిలో కలిసేలా కలిపేసిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఈ స్టఫింగ్ అనేది కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం గోధుమ పిండి ప్రిపేర్ చేసిన దానికన్నా ఈ స్టఫింగ్ ఇంకా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసి మనము 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దానిపైన క్యాప్ని తీసేసి పిండిని ఒకసారి నీట్ చేసుకోండి. జస్ట్ ఒక 1 మినిట్ పాటు నీట్ చేసిన తర్వాత మనము రెగ్యులర్గా పూరికి ఎంత పిండిని తీసుకుంటామో అంత పిండిని ఇలా రౌండ్గా చేసుకొని శనగపిండి స్టఫింగ్ ఉంది కదండి, ఆ శనగపిండి స్టఫింగ్ను మనం పైన తీసుకున్న గోధుమ పిండి కన్నా కొంచెం తక్కువగా తీసుకోండి. దీనిని ఈ మధ్యలో స్టఫింగ్లా పెట్టేసుకోవాలి. మనము రెగ్యులర్గా బొబ్బట్లు చేస్తాం చూడండి, ఆ స్టైల్లో చేసుకోవాలి. ఇలా లోపల పెట్టిన స్టఫింగ్ బయటకు రాకుండా కంప్లీట్గా గోధుమ పిండితో కవర్ చేసుకొని మళ్ళీ రౌండ్ బాల్లా చుట్టేసి కొద్దిగా ప్రెస్ చేయండి. ఇలాంటివన్నీ ఒకేసారి చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక 10-15 ప్లేట్లో ముందుగానే ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఎవరి హెల్ప్ లేకుండా మనమే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. కాబట్టి ముందుగానే ఇలాంటివి ఒక 10-12 అలా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పూరీ ప్రెస్ ఉంటుంది కదా, ఆ పూరీల ప్రెస్లో ఇలా 2 పాలిథిన్ పేపర్లను వేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. మనం రెగ్యులర్గా పూరీలను ఎలా వత్తుకుంటామో అలాగే ఆ మధ్యలో పెట్టేసుకొని కొద్దిగా ప్రెస్ చేయండి. ఇవి మరీ సన్నగా ఉండద్దు, కొంచెం మందంగా ఉంటేనే ఈ స్టఫింగ్ పూరీలు బాగుంటాయి. ఇలా అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన పరుచుకోండి. అలా అయితే మనకు డీప్ ఫ్రై చేసేటప్పుడు విడివిడిగా ఉంటుంది, అతుక్కోకుండా సపరేట్గా వస్తాయి. ఇలా ఒక 10-15 అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసిన తర్వాతనే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇలా వేడెక్కిన తర్వాత మంటను మాత్రం మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకున్న తర్వాతనే ఒక్కొక్క పూరిని వేసి మంచిగా పైకి పొంగిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత 2 వైపులా మంచి కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి. ఇదే మాదిరిగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని గౌషన్ గారెలను 1 by 1 ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేయండి. అంతేనండి, గౌషన్ గారెలు రెడీ అయిపోయాయి. ఈ గౌషన్ గారెలను ఎటైనా ట్రావెలింగ్ టైంలో జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. సైడ్ డిష్ ఏమీ లేకుండా ఇలాగే తింటేనే బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కొద్దిగా స్పైసీగా ఉండడం వలన ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఈ గౌషన్ గారెలు 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇవి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ స్టైల్లో మినపగారెలు. మా చిన్నతనంలో అయితే మా అమ్మమ్మ మా నానమ్మ మినపగారెలు ఇలాగే చేసి పెట్టేవారండి. చాలా చాలా బాగుంటాయి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పు గింజలు తగులుతూ
ఎన్ని తిన్నా కడుపు ఆయాసము ఉబ్బరం కాకుండా ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా మా అమ్మమ్మ స్టైల్లోనే పర్ఫెక్ట్ కొలతలతో మినపగారెలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. మినపగారెలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి పొట్టు మినపప్పును 1 కప్పు నిండా తీసుకోవాలి. పొట్టు మినపప్పుతో చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుండడమే కాదు, హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిది. తర్వాత అదే కప్పులో అరకప్పు వరకు మినపగుళ్ళను తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకోండి. బియ్యం వేయడం వల్ల పైన క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. తర్వాత 1కి 2 సార్లు నీళ్లు మార్చుకుంటూ ఇలా పప్పును కొద్దిగా నలపడం వల్ల పప్పు పైన ఉన్న పొట్టు పూర్తిగా వెళ్ళిపోతుంది. కాబట్టి 2-3 టైమ్స్ వాటర్ను మార్చుకుంటూ శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత ఈ బౌల్ నిండా వాటర్ను పోసేసి సుమారుగా 4-5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత క్యాప్ తీసి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వాటర్ను మార్చుకుంటూ శుభ్రంగా కడిగేస్తే దాంట్లో ఏమైనా మిగిలి ఉన్న పొట్టు కంప్లీట్గా వెళ్ళిపోతుంది. 2-3 సార్లు శుభ్రంగా కడిగిన ఈ పప్పులోని వాటర్ను వంపేసుకుంటూ పప్పును మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. లైట్గా వాటర్ ఉండాలి అంతే. తర్వాత చిన్న అల్లం ముక్కలు 2-3, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 5-6 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కోర్స్గా గ్రైండ్ చేయండి. చూడండి, మనం రెగ్యులర్గా చేసే మినపవడలకు పిండి మెత్తగా ఉండాలి, కానీ ఈ గారెలకు చాలా చాలా పలుకుగా ఉండాలి. అలా అయితేనే మినపగారెలు టేస్టీగా కరకరలాడుతూ బాగుంటాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చాలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని, కొద్దిగంత పుదీనాను, కొంచెమంత కొత్తిమీరను, 1/4 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కలిపేయండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు పిండిని రుబ్బుకోవాలి. తర్వాత తడి కాటన్ క్లాత్ పైన వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న బాల్ను పెట్టేసుకొని ఇలా కొంచెం మందంగా వత్తుకొని మధ్యలో హోల్ చేయండి. ఈ గారెలు మరీ సన్నగా ఉండొద్దు, మరీ మందంగా ఉండొద్దు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఆయిల్లో పట్టినని వేయండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయండి. టోటల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే లోపల వైపుకు పిండి చక్కగా ఉడుకుతుంది. కలర్ కూడా మరీ డార్క్ కలర్ రాకముందే ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు ఆయిల్లోంచి తీసేసేయండి. చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తాయి, కలర్ ఇంకాస్త డార్క్గా అవుతుంది. ఇదే మాదిరిగా మిగతా గారెలను కూడా డీప్ ఫ్రై చేయండి. ఈ మినపగారెలను తడి కాటన్ క్లాత్ పైనే కాకుండా ప్లాస్టిక్ కవర్ పైన, పాల ప్యాకెట్ల కవర్ పైన కూడా వేసుకోవచ్చు, కానీ కవర్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ వేసుకోవాలి. అంతేనండి, కరకరలాడే మినపగారెలు రెడీ అయిపోయాయి. మా అమ్మమ్మ మేము చిన్న ఉన్నప్పుడు ఇలాగే చేసేదండి. ప్లేట్లు లాగించేసేవాళ్ళము. ఈ మినపగారెలకు చక్కటి కాంబినేషన్ వచ్చి పల్లి చట్నీ అండి. పల్లి చట్నీలో కూడా పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు కాకుండా కేవలం ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చేస్తే రెట్టింపు టేస్టీగా ఉంటుంది. ఆ పల్లి చట్నీ కూడా ఆల్రెడీ నిన్ననే అప్లోడ్ చేశాను. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు చూడండి. చూసారు కదండి, ఎంతో క్రిస్పీ, ముఖ్యంగా హెల్తీ మినపగారెలు. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, తినేటప్పుడు పప్పు గింజలు, ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.